కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలతోటి ఇబ్బందులు పడుతున్నారు. దానికి 2 రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక 35,000 లెమన్ ప్యాకెట్స్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, 10,000 బిస్కెట్స్, ఇవన్నీ కూడా ఒక 3 లారీలతో వెళ్ళి అక్కడంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అన్నీ చేయటం కూడా వచ్చాం. తర్వాత ఈరోజు మళ్ళా చెన్నిపాటి బ్రదర్సు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్, అదేవిధంగా బెడ్షీట్స్, లుంగీలు, ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాకి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మన వేణుగారు, కార్పొరేటర్ గారు, వాళ్ళందరినీ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా దృష్టితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు ఏదో మన జిల్లా కాదులే, మన ఊరు కాదులే, అక్కడ ఏదో జరిగిందిలే మనకెందుకులే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో ఒక విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దగ్గర మొన్న ఒక 8 లక్షలు కూడా డోనర్స్ ఈ వరద బాధితులకు ఇవ్వటం కూడా జరిగింది. మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ వెళ్తున్నాం. దగ్గర 60 లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితులకు సంబంధించింది కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళటం కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, ముందున్నారు.
వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులోకి వస్తుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో ఒక విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినటానికి లేదు, ఉండటానికి లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వేణుగారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాం లారీ కూడా. వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తున్నాను. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.